సో ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక సందేశాత్మక గీతం కానీ ఒక భక్తి భావంతో కూడిన గీతం కానీ రాయాలి అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్గా కళ్యాణ్ చక్రవర్తి అనే రైటర్ ఒకడు ఉన్నారు అని ఒక ఐడెంటిటీ అయితే వచ్చింది కదా. ఎస్ సార్. సో అలాంటి గుర్తింపు రావటం మీద ఫీలింగ్ ఏంటి? ఎస్ సార్. అంటే మొదటి నుంచి సార్ మీరు తాతగారి పేరు ఎత్తారు, రామస్వామి చౌదరి గారు కానివ్వండి, మహారథి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు సామాజిక కోణం నుంచే పనిచేశారు సార్. వాళ్ళు వేరు వృత్తులలో పనిచేసినప్పటికీ ఆయన కవిరాజుగా ఉన్నా, బారిస్టర్గా ఉన్నా, ఎక్కడున్నా సామాజిక కోణమే. అంటే ఎక్కడో తెలియకుండా ఈ సొసైటీ గురించి ఏ పాటలో రాసినా ఎక్కడో ఒక మాట సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది దాన్ని పదంగా చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అది వేరేది, అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి పర్సన్ పట్ల ఇంకొక పర్సన్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. దానికి సంబంధించి ఈరోజు సందేశాత్మక పాటలు ఏదైనా రాయాల్సి వచ్చిన సందర్భంలో కానీ, దైవికమైన పాట అంటే ఈ దేశం అనేది ధర్మం వల్ల వ్యక్తిత్వం వల్లే నిలబడుతుంది. సో ఆ ధర్మాన్ని ప్రబోధించే పాట రాయటం, వ్యక్తిత్వాన్ని ప్రబోధించే పాట రాయగలగటం అనేది నిజంగా నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్ళ పుణ్యం, వాళ్ళు చేసిన పుణ్యమే నాకు ఈ అవకాశాన్ని కల్పించింది. దీనికి కూడా కారణం సార్, నేను చెప్తున్నాను కదా, దీనికి కూడా నాకు విద్య నేర్పి నన్ను సరైన దారిలో నడిపించిన గురువులే. వాళ్ళు నాలో ఏ సంస్కారం అయితే నింపారో ఆ సంస్కారమే ఇక్కడ పాటల్లాగా పలుకుతుంది. వాళ్ళు నాలో నింపకపోతే నేను ఇక్కడ ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. అద్భుతమైన సందర్భాలు గుర్తించి, అంటే ఇది సినిమా తాలూకు సంస్కారం సార్. చూడండి, మీరు అన్నట్టు ఆ పాట రాగానే మనతోటి రాయించాలి అన్న ఆలోచన వచ్చిందంటే అది వాళ్ళలో సంస్కారం. మనం ఎప్పుడూ ఒక మాట చెప్తాం, నిన్ను అవతలవాడు గొప్పవాడు అన్నాడంటే అది అన్నవాడి గొప్పతనమే కానీ నీ గొప్పతనం ఏమీ లేదని. సో అలాంటి రావటం నిజంగా చాలా సంతోషం, కించిత్ గర్వం కూడా సార్. ఎలా ఇప్పుడు ఓకే పాటను నమ్ముకొని వచ్చారు, వచ్చిన తర్వాత ఎలా అసలు ఫస్ట్ స్టెప్ అనేది ఎలా పడింది, మీకు ఎలా గుర్తింపు వచ్చింది? సార్ నాకు మొదటి గుర్తింపు భోలేషావులి గారి ద్వారానే వచ్చింది సార్. అంటే సినిమాలో రాలా, బయట ఎలా గుర్తింపు వచ్చిందంటే, అదే సమయంలో బోయపాటి గారు తెలుగుదేశం సాంగ్స్ అయ్యో ఏదో చేయిస్తూ ఉన్నారు సార్. చేయిస్తూ ఉన్నప్పుడు ఒక పాట రాయటానికి ఆయన నన్ను తీసుకెళ్లారు బోయపాటి గారి దగ్గరికి. తీసుకెళ్లిన మొదటి సందర్భంలోనే ఒక అద్భుతమైన పాట కుదిరింది సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి రాసినట్టు ఒక అద్భుతమైన పాట కుదిరింది. ఆ పాట కుదరటం వల్ల అక్కడ నుంచి ఆ పాట బయటికి వెళ్ళదు. ఆ పాట ప్రభావం ఎంత ఉందంటే సార్, రాజకీయ రంగంలో ఎంత ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఆ పాట, దానికి 10 రెట్లు సినిమా రంగంలో తీసుకొచ్చింది. అంటే శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళని రాశాను నేను. ఆ పాట 2019 ఎలక్షన్స్ అప్పుడు రాస్తే ఆ పాట త్రివిక్రమ్ గారు విన్నారు, ఆ పాట కృష్ణ చైతన్య గారు విన్నారు, ఆ పాట ఎంతోమంది దర్శకులు విన్నారు. అరే ఇదేమిటి, ఇది రాజకీయం పాట కదా, ఇదేంటి, మనం మామూలుగా నాయకులు అంటే పొగుడుతూ ఎన్నో పాటలు వస్తాయి సార్, దీని తాలూకు సాహిత్యం ఏదో వేరే ఉందే అని అప్పుడు కృష్ణ చైతన్య గారు, డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు పిలిచి, చాలా బాగుంది ఈ పాట, మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి త్రివిక్రమ్ గారి సినిమాలో ఆయన ఒక పాట రాస్తున్నప్పుడు నా గురించి ఆయనకి చెప్పి, అప్పటికే తమన్ గారు నేను రాసిన పాట తమన్ గారు విని అందరూ కలిసి ఒక ఇది చేసి త్రివిక్రమ్ గారు పిలిచి నాకు అలవైకుంఠపురం పాట ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఈ ప్రయత్నం మాత్రం మొదలైంది మాత్రం అక్కడే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి నాకు మొదటి పాట అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలలో శేఖర్ చంద్ర గారు. 118 అని ఒక సినిమా చేస్తూ ఉన్నారు. ఆ 118 సినిమాలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చారు నాకు. పాట నేను అంటే అది నిజంగా అంటే మామూలుగా అనుసృతంగా ఉండిందనేమో నా భావన. ఎందుకంటే పాట ఎలా రాయాలనే టెన్షన్ నాకు ఎప్పుడు లేదు సార్. అంటే ఈ మీటర్లో కరెక్ట్గా రాయగలమా లేదా, నేను మొదటి పాటే మీటర్కి రాశాను, అది మళ్ళీ మామూలుగా దానికి ఏమీ ఇదిగా లేదు. కానీ పాటల ప్రయాణంలో నాకు మెయిన్ కీలకమైనటువంటిది మాత్రం ఆ ప్రైవేట్ పాటే. ఆ తెలుగుదేశానికి నేను రాసిన పాటే సినిమా రంగంలో నా తాలూకు గమనాన్ని అది నిర్దేశించింది. ఓకే. సో అలవైకుంఠపురంలో టైటిల్ సాంగ్ రాశాను సార్. అలా వైకుంఠపురములో అడుగు పెట్టింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే, గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే రాసుంటాను నేను. నిజానికి అది మర్చిపోలేని అనుభూతి. ఆ పాట నాకు ఎంత గౌరవం తీసుకొచ్చిందంటే సార్, ఆ పాట రిలీజ్ అయినటువంటి తర్వాత రోజు 40 నుంచి 50 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి సార్ పాటలు రాయమని. పాటల కోసమే 40 నుంచి 50 ఫోన్ కాల్స్. అంత విలువ తీసుకొచ్చింది నాకు. ఆ విలువతో పాటు శాస్త్రి గారి పక్కమట కూర్చొని ఒక పాట గురించి చర్చించేటటువంటి ఒక స్థాయిని నాకు కల్పించింది సార్
ఆ పాట. గ్రేట్. దానికి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, కృష్ణ చైతన్య గారికి, తమన్ గారికి ఆ జన్మ అంతా రుణపడి ఉంటాను. సో ఇక ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకునే ఇది లేదు అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? సార్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అఖండ తర్వాత వచ్చింది సార్. అఖండ ఎప్పుడైతే సినిమా అంతా పనిచేస్తున్నాను, అఖండ రిలీజ్ అయింది, అఖండ పాటలకు చాలా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా నాకు ఓకే మనం నిలదొక్కున్నాం ఇండస్ట్రీలో. దాన్ని నేను నిలదొక్కున్నాను అని ఖచ్చితంగా నాకు అనిపించింది సార్. మిగతా వాళ్ళకు కూడా అది అనిపించింది అన్న సందర్భం మాత్రం ఆచార్య సినిమాలో జరిగింది సార్. ఆచార్యలో నేను ఒక పాట రాశాను సార్. మణిశర్మ గారు నాకు అవకాశం కల్పించారు. మణిశర్మ గారు నన్ను పిలిచి ఒక పాట రాయాలరా అని చెప్పారు. నేను ఒక పాట రాశాను సార్. అందులో ఏ పాట అది? విశాల విశ్వపోషణి అని చెప్పేసి ఫైట్ సాంగ్ ఒకటి వస్తుంది సార్. అది రాశాను. లాస్ట్లో ఒక పాట క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది సార్, జననీ భువన హితకారిణి అగజాసురగణ చూషణి అని. అది రాశాను. రాసిన తర్వాత ఆ పాట కొరటాల శివ గారికి ఒక సిట్టింగ్లో నచ్చేసింది, చాలా బాగా నచ్చి ఆయన నన్ను చిరంజీవి గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్లారు సార్. చిరంజీవి గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తే నేను చిరంజీవి గారిని కలిశాను. కలిసిన తర్వాత ఏం చేస్తున్నావు అమ్మా అన్నారు. అంటే సంగతి సార్ అంటే జాబ్ రిజైన్ చేసావా అన్నారు. చేయలేదు సార్ అని అంటే చేసే రిజైన్ అన్నారు. నిన్ను ఎక్కడికి పంపాం, ఇండస్ట్రీలోనే ఉంచుకుంటాం అన్నారు చిరంజీవి గారు. అంటే మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో మనం పనిచేయాలనుకునేటువంటి ఒక స్టాల్ వర్ట్, అలాంటి ఒక స్టాల్ వర్ట్ చేతిలో నిన్ను ఎక్కడికి పంపిస్తాను, నిన్ను ఎక్కడికి పంపించావు, నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే కలకాలం ఉంటావు అని ఆయన ఒక మాట అన్నారు. దానికి కూడా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే పాట నాకు శివ తీసుకొచ్చి వినిపించినప్పుడు నేను శాస్త్రి గారు రాశారేమో అనుకున్నాను. ఎవరో కుర్రాడు రాశాడంటే ఎవరా కుర్రాడని పిలవమన్నాను. చాలా బాగా రాశాను అని ఆయన కూడా వెన్నుతట్టి ప్రోత్సహించడం. ఈ సందర్భంలో ఇంకా నేను అనుకున్నాను ఓకే ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్థానం మనం ఏర్పరచుకోగలిగాం. సో దీన్ని కాపాడుకుంటూ దీన్ని కొంచెం ముందుకు తీసుకోవటం వెళ్ళటం అనేది మన కర్తవ్యంగా భావించి ముందుకు పోవాలని ఆ రోజు నిర్ణయించుకొని జాబ్ రిజైన్ చేశాను నేను. అలాగే మీరు ఏ సినిమా అది తిరుపతి గురించి ఒక పాట రాశారు. ఎస్ సార్, వినరో భాగ్యం విష్ణు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్, అసలు వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ తిరుపతి గురించి అంత అద్భుతమైన పాట అంతకు ముందు ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. ఎస్ సార్, ఆ సందర్భం నాకు రావటం అనేది సార్ నిజంగా దర్శకులు ఎవరైతే ఉన్నారో మురళీకిషోర్ అబ్బూరు గారు అని చెప్పేసి వారు, నేను అలవైకుంఠపురం పాట రాసిన దగ్గర నుంచి వారికి నా సాహిత్యం మీద మంచి అనురక్తి. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చేతన్ భరద్వాజ్ గారికి కూడా నేను ఆయనకు గుణా 369 అని ఒక సినిమా రాసి ఉన్నాను. దాని నుంచి వాళ్ళిద్దరికీ ఏదో ఒక మంచి సందర్భం దొరికితే తను పిలుద్దాం అన్న ఉద్దేశంతో పిలిచారు. అంటే నేను చెప్తున్నాను సార్, చాలా పాటలు ఇదేమో సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు సార్. చాలా పాటలు ఆ పాట మొదలుపెట్టి పూర్తయిన గ్యాప్లో రాసిన పాటలు సార్ అవన్నీ. ఊరికే అలా కూర్చొని ఇలా రాసేసి తర్వాత చూసుకొని ఇది మనమే రాసాము అనుకున్న పాట అది. వెళ్ళాము, ట్యూన్ వినిపించారు, ఎవరు చేతన్ భరద్వాజ్ గారు వినిపించారు. అది తత్కారం కూడా భలే తమాషా తత్కారం. అది తన్ననే అని చాలా స్పీడ్గా వెళ్తుంటుంది తత్కారం. అది ఎప్పుడైతే మొదటిగా అది విన్నామో వినగానే అనిపించినటువంటి మొదటి లైన్ ఏంటంటే చుక్కలెత్తు కొండలే నిండిన శ్రీపురం నెత్తికొప్పు దేవుడి కాపురం అని రాశాను నేను. ఇక అలా పాట రాయటం నిజంగా తిరుపతి అంటే మన అందరికీ అంటే కలియుగ వైకుంఠం ఎన్నోసార్లు వెళ్ళి తన్మయత్వము. అంటే వెంకటేశ్వర స్వామి అనేవారు తెలుగువారే కాదు, ప్రతి హిందూ యొక్క నరనారాయణ జీర్ణించుకొని పోయి ఉంటాడు. ఆయన గురించి ఆయన ఉన్న ఇంటి గురించి రాసే అవకాశం రావటం అనేది నిజంగా దేశం మొత్తం పరపతిరాని అక్కడి నుంచే పుట్టింది. అక్కడ చాలా మంచి ఊర్లో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక్కడ శ్రీనివాసనో వెంకటేశ్వరో పేరు ఉంటుంది. మనకి జనరల్గా ప్రతి ఊర్లో ఇవి ఉంటుంది కదా, మనకి తిరుపతి అనే పేరు ఇవన్నీ ఉండటం కదా. ఊర్లెన్ను చూసుకో వారికో వీరికో పేరు పెట్టుకోవడం ఖచ్చితం అని రాశాను నేను. అలా రాయటం నిజంగా కేవలం వెంకటేశ్వర స్వామి కృప. దానివల్ల నిజానికి నేను ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా శ్రీమన్నారాయణామృతం అని ఒక క్యాసెట్ రాశాను సార్. శ్రీమన్నారాయణామృతం అని ఒక క్యాసెట్ రాశాను. అక్కడ ఏదో పూర్తవుంది, ఏదో ఇక్కడ పూర్తయినట్టు అనిపించింది ఏదో. నిజంగా నాకు ఆ పాటకి నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సార్, అదే సినిమాలో నేను వాసవ సుహాస గమన సుధా అని ఒక పాట రాశాను. విశ్వనాథ్ గారు శివైక్యం అవటానికి కొన్ని రోజుల ముందు ఈ పాటలు వారు విని ఇంటికి పిలిచి మమ్మల్ని అందరిని అభినందించి అంటే తెలుగు భాష తాలూకు సౌందర్యము, తెలుగు సాహిత్యం తాలూకు గౌరవము ఇక ముందు కూడా కొనసాగుతుంది అన్న నమ్మకం నాకు వచ్చిందని ఆశీర్వదించారు. సూపర్. నిజానికి నా జన్మలో, నా జీవిత కాలంలో విశ్వనాథ్ గారు లాంటి ఒక
ఏమంటారు ఈ ధర్మానికి కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ ఎంతో సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి తాలూకు ప్రశంస పొందటం అనేది నా జీవితంలో నిజంగా ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ కానీ ఆయన సినిమాల్లో పాట రాయిపోయినా ఆయన ప్రశంస ఆయన ప్రశంసలు అంటే చాలా మందికి ఆయన సినిమాలో పాట రాయటం అనేది ఒక ప్రామాణికం. అవును. అంటే సాహిత్య ఒక జనరేషన్లో సాహిత్యానికి దిశానిర్దేశం ఆయనే. సాహిత్యాన్ని ఇప్పుడు ఎలాగైతే మనకి ఇప్పుడున్న వారిలో త్రివిక్రమ్ గారికి పాట రాయటం ఎలా హై అని మనం అందరం భావిస్తాం, అలా ఆయనకు పాట రాయటం చాలా హైగా భావించినటువంటి రోజులు. ఆయన చేతిలో ప్రశంస అందుకోవటం, శాస్త్రి గారు లాగా రాసామని ఆయన అభినందించడం నిజంగా అంటే మనకు ముందు తరంలో ఉన్నటువంటి ఆ యొక్క కావ్య గౌరవాన్ని మనం కాపాడేటువంటి దాంట్లో మనం సైతం భాగస్వాములు అవటం అనేది నిజంగా వాళ్ళు మన భాగస్వాములు అని వాళ్ళు గుర్తించటం. చాలా సందర్భాల్లో సార్ నేను ఒక మధ్యలో నేను సినిమా పాటలు రాస్తూ మాటల వైపు వెళ్తున్నప్పుడు శాస్త్రి గారు శివైక్యమైన తర్వాత, ఈ సందర్భంగా చెప్పాలి, శాస్త్రి గారు శివైక్యమైన తర్వాత ఒకరోజు త్రివిక్రమ్ గారు పిలిచారు ఇంటికి. త్రివిక్రమ్ గారు ఇంటికి పిలిచి భోజనం ఏదో పెట్టి, భోజనం తర్వాత ఆయన నాకు ఒక మాట చెప్పారు. అది మనకి భగవద్గీతలాగా నా బ్రెయిన్లో పెట్టుకున్న మాట. ఇంతకాలము ఎవరైనా ఏదైనా క్లిష్టమైనదో సంక్లిష్టమైనదో సందర్భం వస్తే అందరూ అటువైపు తిరిగి చూసేవారు శాస్త్రి గారి వైపు. ఇప్పుడు శాస్త్రి గారు కూడా లేరు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలి. ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. నువ్వు తెలుగు పాటకి నీకు ఆ రోజు ఎలాగైతే నీ పక్కమట కూర్చొని ఆయన ఈ తెలుగు సినిమా పాటకి కొత్త సంక్రాంతి అని చెప్పాడో అది నీ జీవితకాలం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బాధ్యతగా పాటలు రాయాలి అని పిలిచి ఆ రోజు చెప్పారు. ఆ గౌరవాన్ని పొందటం నిజంగా సుకృతం.